తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. జాతర ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సల నాయుడు తెలిపారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. రద్దీ కారణంగా దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్న తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సల నాయుడుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రత్యేకత ఉన్నటువంటి తిరుపతి గంగ జాతర మరి ఎక్కడా లేని విధంగా తిరుపతిలో జరుగుతుంది. ఈ గంగ జాతర ఈ నెల 6వ తేదీన ప్రారంభమయ్యి 17వ తేదీన విశ్వరూప దర్శనంతో ముగిస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలు అయితే చేపట్టారు. ఎలాంటి చర్యలు చేపట్టారు, భక్తుల సందర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతాపరమైన చర్యలు చేపట్టారు ఏంటనేది ఈస్ట్ డిఎస్పీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సార్, ఇవాళ భద్రతాపరమైన చర్యలు ఎలాంటి చర్యలు చేపట్టారు సార్? ఇప్పటికి గంగమ్మ జాతర స్టార్ట్ అయ్యి మనకు 7 రోజులు గడిచిపోయాయి. ఈ 7 రోజులు తిరుపతి ప్రజలు మరియు ప్రెస్ మరియు ఇతర శాఖల సమన్వయంతోనూ వారి సహకారంతోనూ ప్రశాంతంగా జరపడం జరిగింది. ఇక మనకు ఈ గంగమ్మ జాతరలో 2 రోజులు మిగిలి ఉంది. ఈ రోజు రాత్రికి మనకి విశ్వరూపము తర్వాత చంపనరుకుడు అనే 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇవి చాలా భారీ ఎత్తున జరుగుతాయి కాబట్టి మేము కూడా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించడం జరిగింది. సుమారు 400 మందిని వీటికి బందోబస్తుకు మేము ఉపయోగిస్తున్నాము. ఈ తర్వాత ఈ విశ్వరూప దర్శనము చంపనరుకుడప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహకరించి ప్రశాంతంగా సంతోషంగా దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాం. గత ఏడాది అయితే తోపులాటలు జరిగింది. ఈసారి అలాంటి లేకుండా ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు? దాంట్లో క్యూ లైన్లో ప్రత్యేకత ఏంటి సార్? ఇప్పుడు మనము ఈ గంగమ్మ జాతర సందర్భంగా డే 1 నుంచేనే మనము క్యూ లైన్స్ స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా వీఐపీస్కి కూడా మనము మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 3 to 5 మాత్రమే వీఐపీస్కి దర్శనాలు కల్పిస్తున్నాము. దానివల్ల కామన్ పబ్లిక్కి సత్వరమే దర్శనం అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు సౌత్ గేటు ఓపెన్లో ఉండేది. ఆ సౌత్ గేట్ కూడా ఈ జాతర సందర్భంగా మూసివేయడం జరిగింది. దానివల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ కాలంలోనే దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. అలాగే ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటప్పుడు కొన్ని థెఫ్ట్లు కూడా, దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ దొంగతనాలు జరగకోకుండా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ లైవ్ స్కానర్స్, ఫుట్ ప్రింట్ స్కానర్స్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. 2 స్కానర్స్ ఇప్పటికి సుమారు ఒక 250 మందిని స్కానింగ్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ ప్రాపర్ అఫెన్సెస్ చేయడానికి వచ్చిన 5 మంది కూడా మనకి దొరకడం జరిగింది. దానివల్ల ప్రస్తుతానికి ఎటువంటి కేసులు రిపోర్ట్ కాలేదు. బట్ ఒక 2 చైన్ స్నాచింగ్ మార్నింగ్ రిపోర్ట్ అయింది. మనం ఇక్కడ సీసీ కెమెరాస్ సుమారు 40 ఏర్పాటు చేయడం జరిగింది. ఇమీడియట్గా స్నాచర్ చేసిన అఫెండర్ను కూడా పట్టుకోవడం జరిగింది. అంటే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ భద్రతాపరమైన కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సజావుగా దర్శనం చేసుకునేలా అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పేసి తిరుపతి ఈస్ట్ డిఎస్పీ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.